హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కింద హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసిన వెంటనే మనకి కామెంట్స్లో 2 డాట్స్ ఉంటాయన్నమాట. ఆ 2 డాట్స్లో హై పాయింట్స్ ఇచ్చేది కూడా ఉంటుంది. ప్లీజ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అంటే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కువ నస పెట్టనులేండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న గురువారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజైతే నాకు దేవుడి గది మొత్తం డీప్ క్లీనింగ్ ఉంది. ఉదయం కొంచెం తొందరగానే లేచాను. తొందరగా అంటే 5 ఆ టైంకి లేచాను అనమాట. ఇంకా ముందే పెట్టుకున్నాను టైం. యాక్చువల్గా లేగలేకపోయాను. నైట్ లేట్ అయిపోయింది. అక్క పిల్లలు ఇంకా అత్తయ్య వాళ్ళ అమ్మాయి ఇంకా అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో నాకు టైం సరిపోతుందనమాట. నైట్ పడుకునేటప్పటికే 11:30 అలా అయిపోతుంది. ఇంకా అక్క కూడా ఉంది కాబట్టి నాకు ఉదయం కొంచెం పని అక్క ఒక పక్క చూసుకుంటుంది, ఇంకో పక్క నేను దేవుడి గది అది డీప్ క్లీన్ చేసేసుకోవచ్చు అన్నట్టుగా కొంచెం తాయితీగా లేచాను అనమాట. 5 గంటలకు లేచాను. ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది వెళ్ళేది. ఏంటి అంటే మేము వాడపిల్లి అయితే అనుకున్నాం అనమాట వెళ్దామని. శనివారం వెళ్ళడానికైతే అస్సలు కుదరదండి. ఎందుకంటే అంతమంది జనం వస్తున్నారు. ఇంకా పిల్లలతో వెళ్ళడం అనేది చాలా రిస్క్ అనమాట. ఇంకా మా హస్బెండ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను శనివారం అయితే అనుకోలేదు. నేను 7 వారాల పూజ అయితే చేస్తున్నాను కదా. నార్మల్గా అయితే నేను 7 వారాలు వాడపిల్లి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ 7 ప్రదక్షిణాలు చేసి పూజ చేసుకునేదాన్ని. కానీ ఇంకా ఈసారి అలా అనుకోలేదన్నమాట. 7 వారాలు నేను ఇంటి దగ్గరే పూజ చేసుకొని తర్వాత మనకి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అక్కడే 7 ప్రదక్షిణాలు చేసి అక్కడే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఏదో ఒక వారం మనకి కుదిరిన వారం వెళ్ళి వాడపిల్లి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నామన్నమాట. నేను ఎప్పుడు కూడా వాడపిల్లి వెళ్ళేది అంటే 7 వారాల పూజ చేసేది స్టార్టింగ్ ఎప్పుడు కూడా వాడపిల్లిలో ఫస్ట్ గుండిచ్చేసేవారనమాట. తలనీలాలు ఇచ్చి అక్కడ గోదావరి స్నానం చేసిన తర్వాత మేము 7 వారాల పూజ అయితే స్టార్ట్ చేసుకునే వాళ్ళము. కానీ ఈసారి అలా చేయలేదు. అందుకనే నాకు కొంచెం ఫస్ట్ ఆ ఫీలింగ్ ఉండిపోయిందనమాట. ఈసారి ఇంటి దగ్గర నుంచే చేయడం వల్ల వెళ్ళడం కుదరలేదు. ఇంకా ఆ ముక్క అలా ఉండిపోయింది కదా అని చెప్పి గురువారం ఇంక ఎలాగో నేను ఇల్లంతా ముందు రోజు డీప్ క్లీన్ చేసుకున్నాను కదా, దులుపుకొని కడుక్కోవడం అవన్నీ అయినాయి కదా. ఇంకా ఆ రోజు ఉదయం అయితే నేను దేవుడి గది కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఉదయం కొంచెం తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. ఈలోపు ఒక్కొక్కరు లేస్తూ ఉన్నారు. ఇంకా లేచి వాళ్ళు స్నానాలు అవి చేపిచ్చేస్తుంది మా అక్క పిల్లలందరికీ. అక్క పిల్లల సంగతి చూసుకుంటుంది. ఇంకా నేనైతే దేవుడి గది మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నానమాట. డీప్ క్లీన్ అంటే నెలకొకసారి నేను మొత్తం దేవుడి మందిరంలో ఉన్న ఫొటోస్ మొత్తం దేవుడి గది అంతా శుభ్రం చేసుకుంటానండి. ముందు రోజు అంతా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను కదా. ఇంకా ఉదయం లేచి దేవుడి గది అయితే శుభ్రం చేసుకున్నాను అనమాట. దేవుడి మందిరం అంతా శుభ్రం అయ్యేటప్పటికి నాకు 7:30 అయింది. కరెక్ట్గా 6 ఆ టైంకి నేను స్నానం చేసి దేవుడి గది మొదలు పెట్టుకున్నాను. ఇంకా 7:30 పావు తక్కువ 8 అయిపోయిందనమాట. దేవుడి గది అంతా శుభ్రం చేసుకొని నేను పూజ చేసుకునే టైంకి ఇంకా గురువారం కాబట్టి మా ఆయన అయితే పూజ చేసుకుంటారు ఇంట్లో. నేను కూడా ఆ రోజు తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుని ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. ఎందుకంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా. ఇంకా అందులోనూ పూజ చేసుకొని 5 డేస్ అవుతుంది కదా. ఇంకా మొత్తం అంతా డీప్ క్లీన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కరెక్ట్గా మేము బయలుదేరే టైంకి 9 అయిందనమాట. 8 కల్లా బయలుదేరిపోదాము అనుకున్నాము. పిల్లలతో ఎక్కడ తెగులుతుంది చెప్పండి. వాళ్ళని రెడీ చేసి ఇంకా టిఫిన్ కూడా వేసి పెట్టేసామన్నమాట. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళే టైంకి ఏ టైం అవుతుందో ఇంకా పిల్లలు కూడా ఆగరు. బయట ఎక్కడన్నా టిఫిన్స్కి అది ఆగినా లేట్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ మా వాడు అంటే మా అబ్బాయి గుండిస్తారు కదా, తలనీలాలు ఇస్తారు కదా, స్నానాలు అవి చేసి దర్శనం చేసుకునేటప్పటికి లేట్ అవుతుందని చెప్పి పిల్లలందరికీ టిఫిన్ వేసి పెట్టేశాను. ఇంకా మేమైతే కాఫీ తాగి బయలుదేరామన్నమాట. ఇంకా టిఫిన్స్ అవి ఏం తినలేదు. దర్శనం అయిన తర్వాత తినచ్చు కదా అని చెప్పేసి కాఫీ ఒకటి తాగి బయలుదేరాము. ఎందుకంటే వేసవి కాలం కదండి, ఏమీ తినకుండా బయలుదేరామంటే అక్కడ ఏ టైం అవుతుందో మనకి దర్శనానికి తెలియదు కాబట్టి నీరసం వచ్చి మనకి డీహైడ్రేట్ అయిపోయి బాడీ కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్, కాఫీ లాంటివి ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు. మనం ఎక్కడికైనా దూరంగా గుడికి అది వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది దర్శనానికి అన్నప్పుడు.
నాకు గుడికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా కూడా తీసుకువెళ్ళడం ఇష్టం అనమాట. ఏంటంటే మనం ఒక్కరమే కాదు, మనతో పాటు నలుగురు దర్శనం చేసుకుంటారు కదా స్వామివారి దర్శనం. ఒక్కొక్కరికి వెళ్దామని అనిపించినా గానీ వెళ్ళడం కుదరదు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ బట్టి ఆగిపోతూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు నాకు వాళ్ళని తీసుకెళ్ళాలి అనిపిస్తదనమాట. మా అక్క వాళ్ళనే కాదండి, ఆ ప్లేస్‌లో ఇంకెవరైనా మా పక్కన నైబర్స్ ఎవరున్నా సరే వస్తారా అని అడిగి మేము కారు వేసుకొని వెళ్తే గనక తీసుకెళ్ళే వీలుంటే గనక తప్పకుండా నాతో పాటు తీసుకునే వెళ్తాను. ఈసారి మా అక్క వాళ్ళతో వెళ్ళాను. మా ఫ్యామిలీ మెంబర్స్‌తో సరిపోయింది. మా అక్కకు కూడా పాపం ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. మా బావగారు ఎక్కడికి తీసుకువెళ్ళడానికి కుదరదనమాట. షాప్‌లో ఉండాలి. ఇంకా మా అక్క అలా ఒకతే ఉండిపోతూ ఉంటది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా గానీ మా అక్కని తీసుకొని కంపల్సరీ వెళ్తాము. ఎక్కడికి ఫంక్షన్స్‌కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా మా అక్క మా ఇంటికి వచ్చేస్తది. ఇంకా మేము లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంక మాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. పెళ్లి వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా ఇష్టం, వద్దాం అనుకుంటది. కానీ ఒక్కొక్కసారి కుదరదు కదా తీసుకురావడానికి. ఇంక ఈసారి హాలిడేసే కాబట్టి పిల్లలతో సరదాగా తీసుకుని వెళ్ళాము. పిల్లలు కూడా ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అంటున్నారు కాబట్టి ఇంకా ఇలా సరదాగా తిరిగినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి స్వామివారి దర్శనానికి అయితే తీసుకొచ్చాము. దర్శనం అయితే నిజంగా చాలా చాలా బాగా జరిగిందండి. శనివారం అయితే మనకి నిజంగా అంత ఎక్కువసేపు స్వామివారిని చూసే అవకాశం లేకపోను. ఇంకా గురువారం కదా కొంచెం రద్దీ తక్కువగానే ఉంది. దర్శనం మాత్రం చాలా చాలా బాగయింది. మా హస్బెండ్ మా వాడు కూడా ఇద్దరు తలనీలాలు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత గుడికి వెళ్ళి ముందు 7 ప్రదక్షిణాలు చేశాము. లోపలే చేశామన్నమాట. గుడి లోపలే అవకాశం ఉంది చేయడానికి. లోపల చేసేసి స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. బయటకొచ్చి ప్రసాదాలు తీసుకొని ఇంక అన్న ప్రసాదానికైతే వెళ్ళిపోయాము డైరెక్ట్‌గా. ఇంక అక్కడే భోజనం చేసేసి వస్తూ వస్తూ మా వాడి స్కూల్‌కి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే స్కూల్‌లో బుక్స్ తీసుకోమని చెప్పి మెసేజ్ పెట్టారు. ముందు బుక్స్ తీసేసుకుంటే వాడు స్కూల్‌కి వెళ్ళే టైంకి బుక్స్‌కి అట్టలవి వేసేసి ఉంచొచ్చు కదా, బ్యాగ్‌లో పెట్టేసి సర్దేసి ఉంచొచ్చు. మళ్ళీ అప్పటికప్పుడు తీసుకుంటే మళ్ళీ అట్టలు వేయడానికని చెప్పి ఇబ్బంది పడాలి. లోపు బుక్స్ అట్టలవి లేకపోతే తొందరగా చిరిగిపోతాయి కదండీ. మా వాడి దగ్గర అయితే అస్సలకి ఉండవు. అందుకని చెప్పి ముందే తీసేసుకున్నాము. ఇంకా హాస్టల్ రూమ్ కూడా చూసుకొని అక్కడ అడ్వాన్స్ ఫీజు అది కట్టేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. మేమైతే ద్వారపూడి సైడ్ అయితే వచ్చాము. రోడ్లు వేస్తున్నారు కదా, ఇంకా అక్కడికి ఎంట్రీ లేదనమాట. అందుకని చెప్పి మేము ఇలా ద్వారపూడి నుంచి అనపత్తి సైడ్ అయితే వచ్చామన్నమాట ఇంటికి. ఇంటికి వచ్చేటప్పటికి మాకు టైము 7:30 అలా అయిపోయింది. లేట్ అయిపోయింది నిజంగా. చాలా ఎండండి ఆ రోజు. ఎంత నీరసంగా అనిపించిందో. మేము ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉంది వాతావరణం, చల్లగానే అనిపించింది. కానీ మధ్యాహ్నం మేము కరెక్ట్గా గుడి దగ్గర నుంచి బయలుదేరే టైంకి 2:30 అయిందనమాట. అందులోనూ హైవే రోడ్డు ఎలా ఉందంటే ఎండ, కింద నుంచి పొగ, పైనుంచి వేడి. నిజంగా కారులో ఏసీ కూడా పనిచేయలేదు. అంత ఎక్కువ మంది జనం వెళ్ళాం కదా కారులో. ఏసీ కూడా తగ్గిపోయిందనమాట. ఏసీ పనిచేయక నిజంగా నాన్న తిప్పలు పడ్డాము. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడైతే కొంచెం పర్వాలేదు. అప్పటికి ఎండ తగ్గింది కదా. మా వాడు స్కూల్లో హాస్టల్లో అన్నీ చూసుకొని మేము బయలుదేరేటప్పటికి సాయంత్రం 4:30, 5 అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి రాజమండ్రి కదా మా వాడిది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి 6:30, 7 అయిపోయింది టైము. ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు, పెద్దవాళ్ళ మట్టికి పెద్దవాళ్ళం వాడిపోయాము. నిజంగా చాలా నీరసంగా అనిపించింది. నేనేమో వచ్చిన తర్వాత గారెలు వేసుకుందామని చెప్పి పిండి అయితే నానబెట్టి వెళ్ళాను. కానీ తప్పదు కదా, మనకి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వేడివేడిగా గారెలు అయితే వేసి పెట్టేశాను, ఉల్లిగారెలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మాకు ఇంటికి వచ్చిన తర్వాత వాతావరణం అంతా కూల్గా అయిపోయింది. బయట చాలా చల్లగా ఉందని చెప్పి బయటే కూర్చోబెట్టి, చల్లగా ఉంది వాతావరణం, ఇలా కూర్చొని తినేయండి అని చెప్పేసి ఇంకా చట్నీ చేయడానికి కరెంటు పోయిందనమాట. గాలి అది వేస్తుంది ఎక్కువగా. ఇంకా ఆవకాయ పచ్చడి అంటే మాగాయ పచ్చడి ఉంటే అది వేసేసి గారెలు వేసి పెట్టేశాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనుకుంటూ. ఇంకా పిల్లలు తినేసిన తర్వాత మా అక్క నేను కూడా తినేసి కొన్ని సామాన్లు ఉంటే మా అక్క తోమేసింది. నేను గ్యాస్ కౌంటర్ టాప్ అంతా శుభ్రం చేసేసుకుని మర్నాటికి మెంతులు వాటర్ ఇంకా పెరుగు తోడు పెట్టేసి ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. కమెంట్స్కి రిప్లై ఇచ్చే ఓపిక కూడా లేదు. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.